స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం. ప్రభువు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ. ప్రభువు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ. వడివడిగా రండి రారండి, దైవా కుమారుడు వాసనమాయే. వడివడిగా రండి రారండి, దైవా కుమారుడు వాసనమాయే. స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఉప్పాడ మరియదాసు, లూర్దు మేరీ, కురమమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పాము రోజ్ కుమార్, ప్రమీల, సింగారపు రాజు, అరుణ, డోలా, కమలాకర్, స్వాతి, అనపర్తి రాము, జ్యోత్స్న, సరయు రోజ్, భావన రోజ్, అభినయ, అమృతవల్లి, ఆశిష్, రేవంత్, సాకేత్, ఆద్య, ఆరోహి, ఆరోన్ దాస్ స్వతంత్ర సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కాకర్ల రాజారెడ్డి, మేరీ కామాక్షి దంపతుల 53వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని మేకల కార్తీక్ రెడ్డి, కరుణశ్రీ, మేకల బాలశౌరెడ్డి, విజయ, శనివారపు అన్నమ్మ, కాకర్ల చిన్న రాజారెడ్డి, కాంతమ్మ, రెవరెండ్ ఫాదర్ యేసురత్నం గార్లకు ఆయుర ఆరోగ్యములు దయచేయమని, ఆశయాలు తలంపులు నెరవేరాలని మరియు ఫాదర్ చిన్నప్ప, ఫాదర్ శ్రీవారెడ్డి, మేకల సలోమన్ రెడ్డి, హార్ట్ మేరీ కుటుంబంలో మరియు బంధువుల కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న నిర్మల కుమారి, కిరణ్ బాబులకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దివ్యవాణి టీవీ ఫాదర్స్ మరియు బృందానికి దేవుని ఆశీర్వాదం, మంచి ఆరోగ్యం, అన్ని కార్యకలాపాలలో విజయం మరియు అద్భుతమైన భవిష్యత్తు ప్రసాదించాలని ఇనుకొల్లు జీవన్ కుమార్, నిర్మల కుమారి, అనిల్ కుమార్, భారతి, కిరణ్ బాబు, భార్గవి, అరవింద్, కీర్తన, మేఘన, కావ్య సమర్పిస్తున్నారు. కత్తి లాంకు రుసి, సేతు మాధవన్, రావణమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు మరియు వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు.
హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద మెంతల్ విచారణ. లింగారెడ్డి సుందర్ రెడ్డి గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు లలిత, సుందర్ రెడ్డి, విశాల్ రెడ్డి, స్నేహితారెడ్డి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం మార్కాపురం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న ఫాదర్ కందుల ఉదయ్ కుమార్ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుని సేవలో మరింతగా వాడబడాలని ప్రారంభించిన ఉదయ స్వరాలు గీతాలను దీవించాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ. ఏరువ శౌరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు ఏరువ శౌరెడ్డి, ఏరువ సురేష్ రెడ్డి, చిన్ని, కృస్మిత్ రెడ్డి, సునీల్ రెడ్డి, దివ్యారెడ్డి, జాస్మిత్ రెడ్డి, షష్మిత్ రెడ్డి, రినోరెడ్డి కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ. అల్లపురి శ్రీకాంత్ మరియు హిమానీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు దేవుని చిత్తంతో గర్భఫలం దయచేయమని కోరుతూ బయ్యన్న మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నా మొర ఆలింపము. నీ ఎదుట నుండి నన్ను గెంటి వేయకము. నన్ను ఆదుకొని వాడవు నీవే. నా రక్షకుడవైన దేవా, నా చేయి విడువకుము. చేతులు జోడించి కండ్లు మూసుకొని మన యొక్క తలంపులన్నింటినీ కూడా దేవాతి దేవుడు నెరవేర్చాలా అని ఈనాడు ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో మా కొరకు ప్రార్థించండి అని అడుగుతూ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ప్రేమ అన్ని పాపములను కప్పివేస్తూ ఉంటుంది. ప్రేమ సద్గుణాలన్నింటిలో కూడా మొట్టమొదటిదిగా ఉంటూ ఉంటుంది. ఈ ప్రేమను కలిగి ఉండమని, శత్రువుని సహితము మిత్రునిగా ప్రేమించమని ప్రభు ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమకు తగిన బిడ్డలుగా జీవించటానికి కావలసిన కృపను దయచేయమని, ఏ సైతాను శోధనలైతే మనకు అడ్డుపడుతూ ఉన్నాయో వాటి నుండి విడుదల దయచేయమని పశ్చాత్తాపపడుతూ పాపమన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవించున్నట్లు అనుగ్రహింపము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు
మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవు ఇశ్రాయేలును పాపముకు పురుకొల్పితివి. మొదటి పట్టణము రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం నుండి 29వ వచనం వరకు. అంతట ప్రభువు వాణి తిష్బీయుడు ఏలియా ప్రవక్తతో, నీవు సమరియా రాజు ఆహాబు నొద్దకు వెళ్ళుము. అతడు నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనము చేసుకొనబోయినాడు. ఆ తోటలోనే అతనిని కలుసుకొనుము. నా మాటలుగా అతనితో ఇట్లు చెప్పుము. నీవొక నరుని చంపి అతని పొలమును స్వాధీనపరుచుకున్నావు. నాబోతు నెత్తిటిని కుక్కలు నాకిన తావునని నీ నెత్తురు కూడా కుక్కలు నాకును. ప్రభువైన నా పలుకులివి అని చెప్పుము అని అనెను. ఏలియా కనబడగానే ఆహాబు అతనితో, నీవు నాకు శత్రుడవు, నన్ను గుర్తుపట్టి ఇక్కడికి వచ్చితివా అనెను. ఏలియా, అవును, నీవు ప్రభువాజ్ఞ మీరి దుష్కార్యములకు పాల్పడితివి. ప్రభు పలుకులు వినుము. నేను నిన్ను నాశనము చేయుదును. నీ వంశము వారిని అందరినీ రూపుమాపుదును. నీ కుటుంబమున పుట్టిన మగవారినందరినీ పెద్దలనక పిల్లలనక సర్వనాశనము చేసి తీరుదును. నీ కుటుంబము నేబాతు కుమారుడు యరొబాము రాజు కుటుంబము వలె, అహియా కుమారుడు బాషా రాజు కుటుంబము వలె పూర్తిగా కానరాకుండా పోవును. నీవు ఇశ్రాయేలును పాపముకు పురుకొల్పితివి, నా కోపమును రగుల్కొల్పితివి. మరియు యెజెబెలును గూర్చి ప్రభువిట్లు నిడువుచున్నాడు. ఇశ్రాయేలు పట్టణమున కుక్కలామె శవమును పీకుకొని తినును. నీ బంధువులెవరైనా పట్టణమున చత్తురేని శునకములు వారిని తినివేయును. ఎవరైనా పొలమున చత్తురేని రాబందులు వారిని తినివేయునని పలికెను. ఆహాబు వలె దేవునాజ్ఞ మీరి దుర్మార్గపు పనులు చేసినవాడు మరొకడు లేడు. అతడు తన భార్య యెజెబెలు ప్రోద్బలము వలన కాని పనులు చేసెను. విగ్రహారాధనకు పాల్పడి సిగ్గుమాలిన పనులు చేసెను. పూర్వము అమోరీయులు ఇట్టి సిగ్గుమాలిన పనులు చేయుచుండగా ప్రభు వారిని ఓడించి ఇశ్రాయేలుల చెంత నుండి తరిమివేసెను. ఏలియా ఇట్లు పలకగా ఆహాబు బట్టలు చించుకొని గోనె కట్టుకొనెను, ఉపవాసముండెను. గోనె మీదనే పండుకొని నిద్రించెను. విచారముతో మెల్లగా అడుగులు వేసెను. అంతటా ప్రభువు వాణి ఏలియా ప్రవక్తతో, చూచితివా, ఆహాబు నాకు జడిసి వినయము తెచ్చుకొనెను. ఆహాబు నాకు లొంగెను కనుక అతనిని తన జీవిత కాలమున శిక్షింపను, కానీ అతని కుమారుని కాలమున అతని కుటుంబమును నాశనము చేయుదనని చెప్పెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ కరుణించుమో దేవా, కరుణించుమో దేవా, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి. నా అపరాధములు నాకు తెలియను. నేను ఎల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునే ఉందును. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని, నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసి తిని. అందరూ కరుణించుమో దేవా, కరుణించుమో దేవా, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడినే, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి పాపాత్ముడినే. అందరూ కరుణించుమో దేవా, కరుణించుమో దేవా, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి. నీవు చిత్తశుద్ధిని కోరువాడవు. నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకుము. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము. అందరూ కరుణించుమో దేవా, కరుణించుమో దేవా, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి.
దేవుని వాక్యం స్మరించుమా, జీవము పొందగరమ్మా. దేవుని వాక్యం స్మరించుమా, జీవము పొందగరమ్మా. ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు, ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు. ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒకరిని ఒకరం ఐక్యతతో జీవింపచేయు ప్రభువేదం, ఒకరికి ఒకరం ఐక్యతతో జీవింపచేయు ప్రభువేదం. దివ్యమైనది, నీతి కలిగినది, ప్రభు ప్రేమ చాటు ఈ వాక్యం. దివ్యమైనది, నీతి కలిగినది, ప్రభు ప్రేమ చాటు ఈ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము 43వ వచనము నుండి 48వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నీ పొరుగువానిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దాన్ని మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినదేమన్నా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఎలయనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపజేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపజేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును. సుంకరులు సైతము అట్లు చేయటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సహితము ఇట్లు చేయుటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధనల ద్వారా మన పాపములు పరిహరింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో ఈనాడు వాక్య పఠనాల ద్వారా ప్రేమ కలిగి జీవించమని, శత్రువులను సహితము ప్రేమించమని ప్రభు ఈరోజు మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నారు. మిక్కిలి ప్రియులుగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ప్రస్తుత సమాజములో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయా అనంటే,
ఎవరైనా కానీ ఏ ఒక్క చిన్న మాట అన్నా కానీ వెంటనే పందానికి కాలు దువ్వేటటువంటి పుంజులాగా గొడవలు పెట్టుకోవడానికి, మనస్పర్ధలు తీసుకొని రావడానికి, మాటను వక్రీకరించి చెప్పడానికి అడుగులు ముందుకు వేస్తారు, సంబంధాలను తెంచివేస్తూ ఉన్నారు. మతాల పట్ల, మనుషుల పట్ల వ్యతిరేక భావాలు మనుషుల్లో ఉంటూ ఇదిగో సంబంధాలను తెంచేటటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ మతానికి చెందినటువంటి వాళ్ళు అని ఎంతగానో శిక్షకు గురి అవుతూ ఉన్నటువంటి క్రైస్తవులు కూడా ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈనాటి పవిత్ర దివ్య వాక్యాల ధ్యానములో శత్రువును ప్రేమింపుము అని ప్రభువే పిలుపునిస్తూ ఉన్నాడు. మామూలుగా ఆనాటి సమాజములో ఎవరికి ఎవరు శత్రువులయ్యా అనంటే, ఇదిగో యూదులకు సమరయులు శత్రువులు, సమరయులకు యూదులు శత్రువులు. వారి మాట వీళ్ళు కానీ వీళ్ళ మాట వాళ్ళు కానీ వినేటటువంటి వాళ్ళు కాదు. వాళ్ళ దగ్గర తీరినటువంటి వైరం ఉంది. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, లేవియా కాండము 19వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో నీ పొరుగు వానిని ద్వేషింపకుము, నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమింపుము అని లేవియా కాండంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆనాడు మోషే రాసినటువంటి ఆ గ్రంథము నుండే క్రీస్తు ప్రభు మరలా ఇదే వాక్యాన్ని మనకు ఎరుకపరుస్తూ ఉన్నాడు. ఏమని అనంటే, ఇదిగో నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమింపుము. నీకు శత్రువు అనేటటువంటి వాడు ఈ లోకములో ఉండకూడదు. అందుకనే శత్రువుని సహితము నీ మిత్రునిగా మలచుకొనమని ప్రభు ఈరోజు మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. ఎవరెవరినైతే మనం శత్రువులుగా భావిస్తూ ఉన్నామో వాళ్ళు ఏమాత్రము ఇంకా శత్రువులుగా మిగిలిపోకూడదు. ఎవరెవరైతే నిన్ను మాట ద్వారా కించపరుస్తూ ఉన్నారో వారు ఏమాత్రము ఇంకా జీవితాంతము కించపరుస్తూనే ఉండకుండా ఉండాలి అనంటే నీ ప్రేమ రుచిని వాళ్లకు చూపించాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేటటువంటి విషయాన్ని వాళ్లకు నీవు ఎరుకపరచాలి. క్రీస్తు ప్రేమలో ఏమాత్రమైనటువంటి మలినము లేదు, ఏమాత్రమైనటువంటి తార్ఖణము లేదు, ఏమాత్రమైనటువంటి దుర్ఘటన లేదు. దుష్టులను సహితము ఇష్టులనుగా మార్చేటటువంటి ప్రేమ క్రీస్తుది అని ఈరోజు ఈ దివ్య గ్రంథ పట్టణాల ద్వారా ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఈ రోజున ఈ పట్టణాల ద్వారా మన బ్రతుకులో ఒక మార్పును కోరుకుంటూ ఉన్నారు. ఆ మార్పు ఏమిటయ్యా అనంటే, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 44వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు, మీ శత్రువులను ప్రేమింపుడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, పచ్చగడ్డేసినా కానీ ఏమవుతుంది? బొగ్గుమని మండేటటువంటి మనుషులకు కూడా, పచ్చగడ్డి సహితము బొగ్గుమని మండేటటువంటి మనస్తత్వాల మధ్య కూడా, మొహం చూడడానికి కూడా ఇష్టపడినటువంటి శత్రువుల మధ్య కూడా ఇదిగో ఈ ప్రేమ నెలకొలాలి అనంటే దానికి ప్రారంభం ప్రార్థనే. ప్రార్థన ద్వారా కానిది ఏదీ లేదు. ప్రార్థన ద్వారా అన్నీ జరుగుతాయి. ప్రార్థన ద్వారా మనుషులను మహిమ కలిగినటువంటి మనుషులుగా తీర్చిదిద్దగలం.
ప్రార్థన ద్వారా చెడిపోయిన మనస్తత్వాలని మంచి మనస్తత్వంలోనికి తీసుకుని రాగలము అని ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అందుకని మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం 2వ జాన్ పాల్ పాపు గారు ఆయన గుండెల్లో మరణించటానికి కాల్చినప్పుడు, ఇదిగో నేను నిన్ను క్షమిస్తూ ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పాడు. మరియ గొరేటి అనేటటువంటి ఒక పునీతురాలు 12 కత్తిపోట్లు ఆమె గుండెల్లో పొడిచినప్పుడు ఆమె చెబుతూ ఉంది, నేను నిన్ను క్షమిస్తూ ఉన్నాను, నీవు కూడా మారు మనసు పొందు, ఆ తండ్రి రాజ్యంలో మనం సంతోషంగా ఉంటాము అని మరణించినటువంటి ఆమె మరలా కనబడి క్షమాపణను అందిస్తూ ఉంది. క్రైస్తవులుగా మనకు నేర్పించేది ఇదే. ఈ క్షమాపణ గనక నీకు ఉంటే నీవు నాకు తగినటువంటి బిడ్డవు, తండ్రికి తగినటువంటి బిడ్డలుగా మీరు ఉండగలరు అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. ఈ పిలుపును మన బ్రతుకులో ఒక మలుపుగా మార్చుకోవడానికి కావలసిన కృపను దయచేయమని, వ్యర్థమైనటువంటి వ్యక్తులను వ్యర్థమైనటువంటి మాటలతో సమాధి చేయకుండా స్వర్గరాజ్యం వైపు అడుగులు వేయటానికి మన మాట ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రేమ ద్వారా మీరు క్రీస్తుకు సంబంధించినటువంటి వాళ్ళు అని నేర్పించడానికి కావలసిన కృపను దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. నా హృదయమే నీకు అర్పించగలను, నా హృదయమే నీకు అర్పించగలను. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితి అయిన సర్వేశ్వరునికి అంగీకారముగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేమర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపము. ఈ బలి ఫలితముగా మేము హృదయశుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉండునట్లా నీ కృపను మాకు ప్రసాదింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు
మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా అతనిని దయతో రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన్నా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లయో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయుగు పునీత యేసేపుతోనూ, పునీత అంతోని గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము.
ఇప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతులను చాచి క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ ఎందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు వాళ్ళకు నిత్య జీవితం నసుగునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజా
జాతి రాజా ఓ ప్రేమావతార రూపా అంజలులు గైకొను మా దేవా అంజలులు గైకొను మా దేవా ఈ విందులోన నీ పాలుగొనగా నాకర్హతేది నీ కరుణేగాదా నీ విందులోన నీ పాలుగొనగా నాకర్హతేది నీ కరుణేగాదా భయభీతి అమరా బహుభక్తి పరుల చెనుదెందు స్వామి నిన్ను స్వీకరింప భయభీతి అమరా బహుభక్తి పరుల చెనుదెందు స్వామి నిన్ను స్వీకరింప ఓ క్రీస్తు రాజాతి రాజా ఓ ప్రేమావతార రూపా అంజలులు గైకొను మా దేవా అంజలులు గైకొను మా దేవా పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. నేను ప్రభువుని ఒక వరము కోరుకుంటేనే జీవితకాలమంతయు ప్రభువు మందిరమున నేను వసింపవలయును. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతనపరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందునట్లు కృపచూపము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబాలను మీ బిడ్డలను నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిస్తున్నది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనం వందనం వందనం.
వందనం 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 వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా. అడిగినదే తడువుగా ఇచ్చువారు మీరని, అద్భుతాలు చేయగా మహిమలెన్నో కలవారని, పరితాప హృదయులను ఊరడించు వారిని, పాపాత్ముల మనసును మార్చువారు మీరని, నిన్ను వేడగా నీ దరికి చేరగా మాకు తోడుగా చెంతనుండుమా. అభయమిచ్చి శుభము గూర్చి ఆదరించుమయ్యా, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా. వందనం 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 వందనం.